ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సదస్సు, హాజరు కానున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, దేశంలోని పలు కీలక అంశాలపై 2 రోజుల పాటు చర్చలు. బడ్జెట్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఏ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయలేదన్న నిర్మలా సీతారామన్. యూపీ హయాంలో 19 రాష్ట్రాలను అసలు పట్టించుకోలేదని విమర్శలు. వైసీపీలో నెంబర్ 2 అంటూ ఉండరు. కుట్రలు చేసినా వైసీపీని ఏమీ చేయలేరన్న అంబటి రాంబాబు. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ చర్యల సమస్యకు ఎండ్ కార్డ్. 2,03,00,000తో పనులు ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి. ఘాట్ రోడ్లో కొండపై మొక్కలు తొలగింపుతో ప్రారంభమైన పనులు దసరా నాటికి పూర్తి స్థాయిలో సమస్యలకు ఫుల్ స్టాప్. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి కూతురుకు తీవ్ర గాయాలు. ఖమ్మం జిల్లా వేంసూరులో ఘటన. శ్రీశైలం జలాశయం సమీపంలో తప్పిన పెను ప్రమాదం. పాతాళగంగ బ్రిడ్జ్ కింద కారు ఆపి స్నానానికి దిగిన వికారాబాద్ వాసులు డ్యాం గేట్లెత్తడంతో నీటిలో మునిగిపోయిన కారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో బయటకు తీసిన బాధితులు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గుట్కా వ్యాపారుల మధ్య విభేదాలు. మల్లికార్జున ఇంటిపై ప్రత్యర్థుల దాడి, పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ. మేడ్చల్ జిల్లాలో పలు ఆలయాలలో చోరీలు చేస్తున్న ముఠా. సీసీ ఫుటేజీల ఆధారంగా దొంగల్ని పట్టుకున్న పోలీసులు. నిందితుల నుంచి 70 లక్షల విలువ చేసే బంగారం, వెండి విగ్రహాలు స్వాధీనం. చెన్నైలో 70 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్. స్మగ్లింగ్ చేస్తున్న 3 వ్యక్తులు అరెస్ట్. వారి వెనుక ఉన్న నెట్వర్క్పై ఆరా తీస్తున్న పోలీసులు. 1 ర్యాంక్ 1 పెన్షన్ చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్న సుప్రీం. కేంద్రానికి 2 లక్షల జరిమానా. నవంబర్ 14లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశం.